వార్త 25వ అధ్యాయము 34వ వచనము సహోదరి చదివి వినిపించింది. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. చక్కని మాటలు యేసు ప్రభు. ఆయన రాజు, మన రాజు, ఆయన మన ప్రభు, మహాదేవుడు. ఆయన మన రాజు, మన ప్రభువు, మహాదేవుడు. రాజు పుట్టుకతోనే ఆయన రాజు. చనిపోయిన తర్వాత కలువరి శిలువలో ఆయన శిలువ మీద వ్రాసిన శాసనము యూదుల రాజు అని వ్రాయబడి ఉన్నది. ఆయన పుట్టినప్పుడు ఎలా ఉన్నాడో చూసారా? మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము 2-3 వచనాలు. 2వ అధ్యాయము, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఆయన యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? రాజు. ఆయన రాజు, మహా తండ్రి, ఆయన మహాదేవుడు, మన పరమ తండ్రి. భూలోకానికి వచ్చినాడు రాజు. ఆయన రాజ్యములో మనం ఉండాల అంటున్నాడు. ఆయన వాళ్ళు తలుపు దాడుతున్నారు, అయ్యా తలుపు దియ్యా, తలుపు దియ్యా, తలుపు దియ్యా. ఏమన్నాడు ఆయన? అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా, అప్పుడు మిమ్మల్ని ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరెవరో నాకు తెలీదు. నా మాట వినలా మీరు. నా మాట విన్న వారు నాతో వచ్చారు. నేను ఎప్పుడు వస్తుంది, జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా. జాగ్రత్త లేదు మీకు. అజాగ్రత్త పరులైపోయినారు. జాగ్రత్త ఉండాలా. జాగ్రత్త లేకపోతే కష్టము. జాగ్రత్త ఉండాలా. జాగ్రత్త లేకపోతే ఇడిచిపెట్టబడతావు నువ్వు. బహు జాగ్రత్త కలిగి జీవించమంటున్నాడు ఆయన. చూడండి, గొప్పవాడు మన దేవుడు, దయగలిగిన ప్రభు, కృప కలిగిన దేవుడు. ఆయన విసర్జించేవంటే నీకు అపాయము. జాగ్రత్త. మత్తయి సువార్త 12వ అధ్యాయము 25వ వచనము. 12వ అధ్యాయము 25వ వచనము. 25వ వచనం. ఆయన వారి తలంపులను ఎరిగి, 25వ వచనము, 25. ఆయన వారి తలంపులను ఎరిగి వారి తిట్టలను, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. విరోధులైపోయారు మీరు. విరోధులైపోతే మీరు నిలవలేరు నా సన్నిధిలో. అపవాది పిల్లలైపోతారు మీరు. అపవాదికి ఏం చేసినాడు? అపవాది పిల్లలకు నిత్య అగ్ని మేకలు. మీరు ఏ పట్టణము కూడా నిలవదు. నాకు అనుకూలంగా ఉండాలా నువ్వు. నా మాట వినాలా, విధేయత ఉండాలా నీలో. ఏం చెప్పాడు ఆయన? ఏ రాజ్యము నిలవదు, ఏ పట్టణము నిలవదు, ఏ ఇల్లు అయినను నిలవదు. ఆయన ఇంటిలాగా మనం ఉండాలా. ఉన్నావా నువ్వు? ఆయన ఇంటిలాగా ఉంటే ఆయన నీలో ప్రవేశిస్తాడు, నీ ఇంటిలో ఉంటాడు. ఆయన మన ఇంటిలాగా ఉండాలా చెప్పాడు ఆయన. చక్కని మాటలు.
తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును. తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. సాతానును వెళ్ళగొట్టిన యెడల తనకు తానే విరోధముగా వేరుపడును. దేవునికి విరోధులుగా ఉండకూడదు. నిలవలేవు నువ్వు. నీతిమంతుల సభలో నువ్వు ఉండలేవు. ఎడమ వైపున ఉంటావు నువ్వు. కుడి పక్కనున్న వారిని ఆశీర్వదింపబడిన వారులారా రండి, ఇదిగో ఈ రాజ్యమును స్వతంత్రించుకున్నది. అర్థమవుతుందా? ఎడమ వైపున కుడి వైపున భేదము. అనుకూలంగా ఉండాలా ప్రభువుకి. ప్రభు మార్గాన్ని ప్రేమించాలా. ప్రభు మాటలు ఏది లక్ష్యం ఉంచాలా. ప్రభు వాక్యాన్ని అంగీకరించాలా. ప్రభువులో సహవాసం ఉంచాలా. ఆయన సన్నిధిలో వేడుకోవాలా. నువ్వు పాపినయ్యా, ప్రభు నన్ను కరుణించయ్యా, అన్నడు పాపము చేయనయ్యా, పాపము దొలికెళ్ళను, దొంగతనము చేయనయ్యా, అబద్ధాలు మాట్లాడను, అపవిత్రమైన మాటలు మాట్లాడను, అబండాలు వేయను, నీకు ఆయాసకరమైన జీవితము జీవించను ప్రభువా అని కన్నీరు గార్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడిని మరువించాడు, ఆలకిస్తాడు. అప్పుడు ఆయన కుడి వైపున ఉంటావు నువ్వు. ఆయన రాజ్యంలో ప్రవేశిస్తావు. అది కష్టము. తనకు తానే ఏ వేరుపడిన ఏ ఇల్లైనను నిలవదు. నిలుచుద్దమ్మా? నిలవదు. ఆయన ఇంటిలో నీ ఇంటిలోకి రావాలని ఇష్టపడుతున్నాడు, కానీ నువ్వు తలుపు తీయటంలా. చూడండి, ఆయన చెప్తున్నాడు, ఆయన మాటలు దయగలిగిన మాటలు. 23వ అధ్యాయము మత్తయి సువార్త 23వ అధ్యాయము 23 38. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగా. కానీ మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుతున్నాను. మీ ఇల్లులాగా మీరున్నారు, నా ఇల్లులాగా ఉండాలా. మీ ఇల్లు మీకు విడవబడుద్ది. మీ ఇల్లులాగా ఉంటే విడవబడతారు మీరు. మీ ఇల్లు విడవబడుద్ది, జాగ్రత్త. నా ఇల్లులాగా ఉండాలి మీరు. నా ఇల్లులాగా ఉంటే నేను మీ ఇంట్లో ప్రవేశిస్తా. మీరు నా ఇల్లు అన్నాడు ఆయన. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయనే మన ఇల్లు ఆత్మ చెప్పుతున్నాడు. మనమే ఆయన ఇల్లు, ఆయనే మన ఇల్లు, ఆయనే మన ఇల్లు, మనమే ఆయన ఇల్లు. నీలో ప్రవేశిస్తే ఆయన ఇంటిలోనూ ఉంటావు. ఆయన నీలో ప్రవేశించాలంటే నిన్ను నువ్వు తగ్గించుకొని మారు మనసు పొంది సిద్ధపాటు ఉండాలి. సిద్ధపాటు ఉండాలి నీకు, లేకపోతే కష్టము. చూడండి, సిద్ధపాటు లేకపోతే కష్టము. తనకు తానే ఏ పట్టణమైనను ఏ రాజ్యమైనను ఏ ఇల్లైనను వేరుపడిన ఎడల విడిచిపెట్టబడును అన్నాడు ఆయన. విరోధము ఉండకూడదు. విరోధము ఉంటే విడిచిపెట్టబడతావు నువ్వు, జాగ్రత్త. చూడండి, లూకా సువార్త 13వ అధ్యాయము. లూకా సువార్త 13వ అధ్యాయము. లూకా సువార్త 13వ అధ్యాయము 25, 26. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా
మాకు తలుపు తీయమని చెప్పునారంభించినప్పుడు ఆయన మీరు ఎక్కడి వారు మిమ్మల్ని ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును. తలుపు తీయమన్నారు. బుద్ధి లేని వాళ్ళు వచ్చి తలుపు దాడుతున్నారు, తీలే ఆయన. బుద్ధి కలిగిన వాళ్ళు లోపల ఉన్నారు, పెళ్లి కుమారుని విందులో ప్రవేశించినారు. తలుపు దాడుతున్నారు కానీ తీలే. సమయం ఇచ్చాడు దేవుడు, సద్వినియోగం చేసుకోలే నువ్వు. లోకాసు వార్త 13వ అధ్యాయము 25వ వచనము. ఎవరు? మన యజమానుడు ప్రభువు, మన ప్రభు, మన యజమానుడు ఆయన, మన తండ్రి అని అంటున్నాడు. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని చెప్పి ఆరంభించినప్పుడు ఆయన అంటున్నాడు, మీరు ఎక్కడి వారో మిమ్మల్ని ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరు నీ సుముఖమందు మేము తిని త్రాగుచుంటిమే, నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. అప్పుడు ఆయన మీరు ఎక్కడి వారు మిమ్మును ఎరుగనని మీతో చెప్పుచున్నాను, అక్రమము చేయు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి అని చెప్పాను. అక్రమము చేయువారు మీరు, అక్రమస్తులు మీరు, అన్యాయస్తులు, దగడగొండి వాళ్ళు, మోసగాండ్రు మీరు, అబద్ధికులు, ఇతరుల మీద నిందలు వేయవారు మీరు, నరహంతకులు, వ్యభిచారులు మీరు, విగ్రహారాధికులు, నన్ను విడిచిపోయారు మీరు. నో, మీరెవరో నాకు తెలియదు. నన్ను విడిచి నన్ను చూచి వెళ్ళిపోయారు మీరు, నా దగ్గరికి రాలేదు మీరు. అక్రమస్తులు మీరు, అన్యాయస్తులు, మోసగాండ్రు, కపటులు మీరు. మీరెవరో నాకు తెలియదు. చెప్పాను కదా నేను, మార్పు చెందండి అని. మారు మనసు పొందండి అమ్మా, మారు మనసు పొందండి అని చెప్పాను కదా. మీరు వినలేదు నా మాట. మీరు తడుతున్నారు. ఇప్పుడు నేను తీయను, సమయం అయిపోయింది. అవకాశం ఇచ్చాను, రేయింబగులు తీసి పెట్టారు, నా డోరు ఓపెన్ చేసి పెట్టారు, నా తలుపు తీసి పెట్టాను, కానీ మీరు రాలేకపోయారు. తలుపేసేసాను నేను, ఇక మీరు రాలేరు. తట్టిన ఉపయోగం ఏముండదు. తట్టాను నేను, మీ ఇంటికి వచ్చి తట్టాను, కానీ మీరు తలుపు తీయలేదు. నేను తట్టాను కదా, మీ ఇంటికి వచ్చి తట్టాను కదా, మీరు తలుపు తీయలేదుగా. తీశారా? తలుపు తీస్తే ఆయన రాజ్యంలో ఉంటావు, ఆశీర్వదింపబడతావు, దీవింపబడతావు. నువ్వు తలుపు తీయలేదు. నువ్వు అక్రమస్తులు మీరు, అన్యాయస్తులు. వాళ్ళు అంటున్నారు, అయ్యా నీ సన్నిధి దగ్గరికి వచ్చి మేము తిన్నాము త్రాగామన్నారా? తాగారమ్మా, తిన్నారు, పూరీలు తిన్నారు, ఇడ్లీలు ఇచ్చారు, సాంబారు పోసారు, అన్నీ తిన్నారు, టీలు తాగారు, అన్నీ తాగారమ్మా. మీరు మార్పు రాలే మీలో. ఆ టయానికి వస్తున్నారు, టీ టయానికి. అదమ్మా మీరు నేర్చుకుంది. అరుస్తా బోధిస్తున్నాడు కదమ్మా, బిగ్గరగా బోధిస్తున్నాడే. మారు మనసులు సిద్ధపాటు లేదు మీకు. తింటానికి తింటున్నారు. బిస్కెట్లు ఇచ్చేవాళ్ళు బిస్కెట్లు ఇస్తున్నారు, వడలు ఇచ్చేవాళ్ళు వడలు ఇస్తున్నారు, ఇడ్లీలు ఇచ్చేవాళ్ళు ఇడ్లీలు ఇస్తున్నారు, దోశలు ఇచ్చేవాళ్ళు దోశలు ఇస్తున్నారు. అన్ని పొట్లాలు చేసుకెళ్ళి తింటున్నారు. మార్పు ఉందా? మార్పు సిద్ధపాటు ఉండాలా. సిద్ధపడి రావాల దేవుని సన్నిధిలోనికి. ఆహారం కోసం, టీ కోసం రాకూడదు. ఏమైపోయాడు తెలుసా? ఏశావు జ్యేష్ఠత్వాన్ని కూటి కోసం అమ్ముకున్నాడు, చిక్కుడుగాయల కూర కోసం అమ్ముకున్నాడు, తృణీకరించాడు జ్యేష్ఠత్వాన్ని. ఏశావుని ఏం చేశాడు? ప్రభు వ్యభిచారుల జాబితాలో రాశాడు పేరు. తృణీకరించావు నువ్వు నా జ్యేష్ఠత్వాన్ని. వ్యభిచారుల జాబితాలో రాయబడ్డాడు ఏశావు. యోధా ఎక్కడున్నాడో తెలుసా?
యోధా మొదటి జాబితాలో రాయబడ్డాడు. యోధా ఎందుకు? యేసేపును రక్షించినాడు యోధా. గుంటలో నుండి పైకి లేవనెత్తినాడు. అన్నదమ్ములందరూ గుంటలో నెట్టేశారు. యోధా ఆలోచించి పైకి లేవనెత్తి రక్షించినాడు యేసేపును. మొదటి జాబితాలో యోధా పేరు రాయబడింది. రూబేను పేరు కూడా లేదు. మొదటివాడు రూబేను, యాకోబు కుమారుడు. రూబేను పేరు కూడా లేదు. ఎందుకు? రూబేను తన తండ్రి ఉపపత్రులను చెరిపినాడు. నంబర్ 1 కారణము. నంబర్ 2, తమ్ముడిని రక్షించాలా, మరలా వచ్చి రక్షిస్తాననుకున్నాడు. కానీ యేసేపు లేడు వచ్చి చూసేలేకే. నంబర్ 2. 2 కారణాలు రూబేను చేసినటువంటి పాప. ఏశావు వ్యభిచారుల జాబితాలో రాశాడు ఆయన పేరు. తిని త్రాగి వెళ్ళిపోయాను, తిని త్రాగి వెళ్ళిపోయానని రాసింది బైబిల్లో ఏశావు గురించి. తింటం త్రాగటం వెళ్ళిపోవటం కాదు, మార్పు ఉండాలా. నీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలా. ఆయన కిరీటాన్ని పొందాలా, నువ్వు ఆయన రాజ్యాన్ని స్వాతంత్రించుకోవాలా. భ్రష్టురాలు కాకూడదు, నువ్వు భ్రష్టుడు కాకూడదు. దేవునికి విశ్వాసిగా, ఆయన కుమారుడిగా, కుమార్తెగా జీవించాల. ఇప్పుడు ఆయన ఇష్టపడతాడు నిన్ను. యేసేపును బహుగా ఆశీర్వదించినాడు. కారణము విశ్వాసము, ప్రభు ఎడల నమ్మకము, విశ్వాసము, భయము, భక్తి కలిగిన జీవితము యేసేపు జీవించినాడు. యేసేపు గురించి రాయబడింది, తిని త్రాగి లేచి వెళ్ళిపోయాను. ఇదే మాటలు. యేసేపు కోల్పోయాడు, ఏమి లేదు. ఏడ్చాడు, ఉపయోగం ఏమి లేదు. జ్యేష్ఠత్వాన్ని నమ్మేసుకున్నావుగా. సాతానుడికి లోబడినావు నువ్వు. చిక్కుడుగాయల కొరకు ఆశపడినావు నువ్వు. అమ్మేసుకున్నావు, తృణీకరించావు. గెట్ అవుట్ అన్నాడు అంతే. ఆఖరి రాశాడు ఆయన పేరు. వ్యభిచారుల జాబితాలో ఉంది. జాగ్రత్త. ప్రభు సమయం ఇస్తున్నాడు, జాగ్రత్త పడాలి మనము. అది కష్టము. చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. రెవల్యూషన్ చాప్టర్ 3, 19, 20. 3వ అధ్యాయము ప్రకటన గ్రంథము 19, 20. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుతున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. మారు మనసు పొందు. నువ్వు నా శిక్షకు లోబడాలి. నువ్వు లోబడితే ధన్యుడువు, ధన్యురాలువు. నువ్వు లోబడ్డాడు ఒక వ్యక్తి. దావీదు లోబడ్డాడు, పాపం చేసినాడు, పరారైపోయాడు. లోబడినాడు, క్షమించాడు దేవుడు, కనికరించాడు. ఆయన శిక్షకు లోబడ్డాడు. దేవుని చేతిలో పడుటయే నాకు యుక్తము. ఎందుకంటే దేవుడు కనికరమ కలిగిన దేవుడు. ఒక సమయానికి కాపాడు, ఇంకొక సమయానికైనా నా మీద జాలి చూపుతాడని ఆశతో ఆయన పెట్టిన శిక్షను ఆయన అంగీకరించాడు దావీదు. దేవుని చేతిలో పడ్డాడు. దేవుడు ముప్పతిప్పలు పెట్టాడు. ఇశ్రాయేలే, పాపమునకు శిక్ష అనుభవించాల్సింది. అబద్ధమాడావు, నీ అబద్ధమునకు ఆశీర్వాదము నువ్వు దొంగిలించినావు. శిక్షించాడు, ఆశీర్వదించినాడు. నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలే. ఇశ్రాయేల్ అంటే నా కుమారుడవు నువ్వు, నా రాజ్యము నీది, నీలో నా సంతానం వస్తారు. అబ్రహాముకి, ఇస్సాకుకు నీతో నేను ప్రమాణం చేస్తున్నాను అన్నాడు. ఇశ్రాయేల్ అంటే నా కుమారుడవు నువ్వు.
నా పుత్రుడువు నువ్వు ఆశీర్వదించినాడు ఆయన. చూడండి 30వ వచనము 20వ వచనము, ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. తడుతున్నాడు, అమ్మా తలుపు తీయమ్మా, తలుపు తీయమ్మా, మేకలాగా ఉండబాకమ్మా, పెక ఏడబట్టిన తగాదాలని నీయనమ్మా, ఏడబట్టిన దొంగతనాలు నీయనమ్మా, తలుపు తీయమ్మా, తలుపు తీయమ్మా, మానుకమ్మ. అయ్యా ఏందయ్యా ఈ తగాదని, తాగుడేందయ్యా, మానుక అయ్యా, నేను నీలో ప్రవేశించాలయ్యా, అపవిత్రమైన జీవితము జీవించొద్దయ్యా, నరహంతకుడిగా దొంగగాను అబద్ధికుడిగాను ఉండబాకయ్యా, అయ్యా అయ్యా తలుపు తీయ్యా, తలుపు తీయ్యా. వేడుకున్నాడు ఆయన, తీయలేదు. నువ్వు అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. తలుపు దాడుతున్నారు, తర్వాత వచ్చింది వీళ్ళకి అపాయం వచ్చినప్పుడు తలుపు దాడుతున్నారు అయింది. అపాయం లేనప్పుడు తాగాడు, తందనాలు ఆడాడు, తిరిగాడు, ఎట్టబడితే అట్ట మాట్లాడాడు, ఎట్టబడితే అట్ట జీవించాడు, ఎవరిని పడితే వాళ్ళని అబండాలు మాట్లాడారు, అసహ్యంగా మాట్లాడారు, ఎన్నో విధాలుగా అవమానపరిచారు. అయినా దేవుడు సహించాడు. మార్పు చెందయ్యా, మార్పు చెందమ్మా, మారండయ్యా, మారండమ్మా, నా రాజ్యంలోకి రండి అయ్యా అని వేడుకుంటున్నాడు ఆయన. రాలేదు, మార్పు చెందమంటున్నాడు. తలుపు తీయలేదు మీరు, సమయం అయిపోయింది, తలుపు నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండిన ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. అందరికి చెప్తున్నాడు, నా రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. కుడి వైపు నుండండి, నా ప్రక్కన ఉండండి, మీరు ఎడం వైపు ఉండొద్దు. ఎడం వైపు నుండి అపాయం, మీకు నిత్య అగ్నిగుండం, అది జాగ్రత్త అంటున్నాడు. నా రాజ్యకు వారసులు ఉండాలిగా మీరు, నా రాజ్యంలో మీరు ఉండాలా, నా సన్నిధిలో మీరు ఉండాలా, నా సింహాసనం మీద ఉండాలా మీరు, నా బిడ్డలు మీరు అన్నాడు ఆయన. కష్టము, లేకపోతే కష్టము. చదువుతున్నాడు ఆయన మత్తయి సువార్త 8, మత్తయి సువార్త ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనము, శతాధిపతి ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. వాస్తవం ఇది, యథార్థము. నా ఇంటిలోనికి వచ్చుటకు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. ఎందుకు? నీ తలుపు తీయబడితేనే నీ ఇంటిలోకి ప్రవేశిస్తాడు, తలుపు తీయకపోతే ప్రవేశించలేడు. నేను వస్తానులే పో అన్నాడు, మర్మము ఈ వాక్యము. నేను వస్తానులే పో అన్నాడు. అయ్యా నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును గాను, తగ్గించుకున్నాడు. మర్మం ఇది. నీ ఇంటిలోకి రావాలంటే నీవు శుద్ధి చేసుకొని ఉండాలి, నువ్వు పరిశుద్ధురాలుగా ఉండాలా, పరిశుద్ధుడిగా ఉండినప్పుడే ఆయన ప్రవేశిస్తాడు. శతాధిపతి తెలివిగా మాట్లాడాడు, నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, పాపినయ్యా, నేను కరుణించన్నాడు. అటువంటి జీవితం జీవించాలా, నీ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాలి. కన్నీళ్ళు వస్తున్నాయి నాకు. మాట గొప్ప మర్మం ఇది, బాగా ఆలోచించండి. నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నా జీవితము పాప జీవితము,
పాపముతో నిండి ఉన్నాను నేను, మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు బాగుపడతాడన్నాడు. అప్పుడు ప్రభు కనికరపడ్డాడు. కనికరపడ్డా అంటున్నాడు. చూడండి 7వ వచనము. యేసు నేను వచ్చి స్వస్థపరచదునని అతనితో చెప్పగా శతాధిపతి అన్నాడు, నేను పాత్రుడను కాను. ఆయన అన్నాడు 19వ వచనము, నేను కూడా అధికారమునకు లోబడిన వాడును, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయునని ఉత్తరం ఇచ్చను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలీయులలో నేను ఎవనికైనను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను. విశ్వాసం ఉంచాలి ప్రభు మీద. విశ్వాసం ఉంచితే ఆయన క్రియ చేయబడుద్ది నీకు. లేకపోతే ఆయన గొప్ప కార్యాలు చేయలేడు నీలో. విశ్వాసమునకు మూలము. గొప్ప కార్యములు నీలో జరిగించాలంటే నీకు విశ్వాసం ఉండాల. మొదట ఆయన గొప్ప కార్యాలు నీకు జరిగించాలంటే నీకు విశ్వాసము ముఖ్యము. విశ్వాసం లేకపోతే చేయలేడు ఆయన. ప్రార్థన చేసుకున్నాం కళ్ళు మూసుకుని. విశ్వాసం ఉండాల. విశ్వాసం ఉంటే గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన. మహాపరిశుద్ధుడును జీవము కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు. నా ప్రభువా, ఈ ఉదయ కాలంలో నువ్వు మాతో మాట్లాడావు తండ్రి. చక్కని సందేశం మాకు అనుగ్రహించావు ప్రభువా. శతాధిపతి అన్నాడు, నేను నా ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కానన్నాడు. మాట మాత్రము సెలవిమ్మయ్యా, నా దాసుడు బాగుపడనన్నాడు. మహాదేవా, నా ఇంటిలోనికి వచ్చుటకు నాయనా ఎంతటి వాడను తండ్రి నేను. నా ప్రభువా, మమ్మల్ని దృష్టించావు నాయనా. నీ దయ చూపిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభువా. ప్రతి ఒక్కరిని తలుపు తడుతున్నావు ప్రభువా. తలుపు తీయండి అని తడుతూ ఉన్నావు తండ్రి. ఎవరైతే తలుపు తీస్తారో నేను వానిలోనికి వచ్చి నాతో అతడును అతనితో నేను భోజనము చేయడమన్నావు. నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను ఎరుగును, నన్ను వెంబడించును అన్నావు తండ్రి. నీ గొర్రెలవనైనా కుడి పక్కనున్న నీ గొర్రెల వలె మమ్మల్ని చేయండి. ఇదిగో నా ప్రభువా, మీకు రాజ్యము సిద్ధపరచబడి ఉన్నది, దీనిని స్వతంత్రించుకుని అన్నావు ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి. నీ రాజ్యమును స్వతంత్రించుకున్నట్లు ప్రతి ఒక్కరు పాప క్షమాపణ మారు మనసు పొందినట్లు కృప చూపమని ప్రతి ఒక్కరూ తండ్రి నీ దీవెనలను మెండుగా కృమ్మరించమని, ప్రతి ఒక్కరికి నీ దీవెనలు మెండుగా కృమ్మరించమని వేడుకుంటున్నాను తండ్రి. నీ వాక్య ప్రకారము జీవించే వారందరికీ గొప్ప మేలును చేయమని యేసు ప్రభు నామములో మిక్కిలి వినయముగా బ్రతిమాలుకుని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆత్మత్రియేక దేవుడు మనందరికీ తోడే దీవించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.